ఐఏఎస్ను తలుచుకుంటే దేశాన్ని ఎలా మార్చేయవచ్చు అనడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పంజాబ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సాక్షి సోనే షార్క్ ట్యాంక్ టైప్లో సొంతగా ఫ్యూచర్ టైకూన్స్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. షార్క్ ట్యాంక్ టైప్లోనే ఫ్యూచర్ టైకూన్స్ కూడా వర్క్ చేస్తుంది. కాకపోతే ఇది రూరల్ ఏరియాస్ కోసం స్టార్ట్ చేసిన స్టార్టప్ ఛాలెంజ్. ఈ స్టార్టప్ ఛాలెంజ్లో హోమ్ మేకర్, స్టూడెంట్స్ ఇలా రూరల్ ఏరియాస్ నుండి వచ్చిన ఎవరైనా కానీ తమ ఐడియాస్ను ఒక ప్యానెల్ ముందు పిచ్ చేస్తారు. ఒకవేళ ఆ ఐడియా నచ్చితే దానిని సపోర్ట్ చేయడానికి కేవలం ఫండింగ్ మాత్రమే కాకుండా మెంటర్షిప్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ను కూడా అందిస్తారు. ఈ ఫ్యూచర్ టైకూన్స్ ఫస్ట్ ఎడిషన్లో మొత్తం 418 అప్లికేషన్స్ వచ్చాయి. సెకండ్ ఎడిషన్లో ఈ నంబర్ 1108కి ఇంక్రీజ్ అయింది. ఈ ఛాలెంజ్లో స్టూడెంట్స్, రూరల్ ఉమెన్ ఇప్పటికీ ఫ్యూచర్ టైకూన్స్లో కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ అందరినీ ఇంప్రెస్ చేసింది. లైక్ ఒక మహిళ ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండా పచ్చళ్లను ఎలా స్టోర్ చేయడమో చూపించారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఇండియాలో టాలెంట్కు లోటు ఏమీ లేదు, జస్ట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలంతే. సో ఫ్యూచర్ టైకూన్స్ ప్రాజెక్ట్ అనేది బ్రిలియంట్ ఐడియా. ఇదే ప్రాజెక్ట్ అన్ని స్టేట్స్లో కూడా ప్రాక్టీస్లోకి వస్తే బాగుంటుంది కదా.